రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి మధ్య తేడా ఏంటి? రిపబ్లిక్ డే అంటే మనం కాన్స్టిట్యూషన్లో హక్కులు మనకు వచ్చినందువల్ల జరుపుకుంటాం. అండ్ ఇండిపెండెన్స్ డే అంటే మనకి స్వాతంత్రం వచ్చిందని ఇండిపెండెన్స్ డే జరుపుకుంటాం. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. ద్రౌపది ముర్ము గారు. కూడా అదే ఆవిడే. అబ్దుల్ నాజర్. రిపబ్లిక్ డే గురించి తర్వాత ఆగస్టు 15 గురించి ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసం ఏంటి చెప్పగలుగుతావా? రిపబ్లిక్ డేని మనం తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటాము. ఇండిపెండెన్స్ డేని తెలుగులో స్వాతంత్ర దినోత్సవం అంటాము. ముందు స్వాతంత్రం వచ్చిందని మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నందుకు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. కాన్స్టిట్యూషన్ అప్లై చేసిన రోజు కాబట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. మరి మన గవర్నర్ గారి పేరు ఏమైనా ఐడియా ఉందా? పోనీ తెలంగాణ గవర్నర్ గారి పేరు, మన రాష్ట్రపతి గారి పేరు తెలుసా? ద్రౌపది ముర్ము. వెరీ గుడ్. మన రాష్ట్రపతి గారి గురించి తెలుసమ్మా? మన రాష్ట్రపతి గారి పేరు తెలుసా? మరి గవర్నర్ గారి పేరు తెలుసా? మన గవర్నర్, రాష్ట్ర గవర్నర్ గారి పేరు, తెలంగాణ గవర్నర్ గారి పేరు తెలుసా? ఇప్పుడు రిపబ్లిక్ డేకి ఆగస్టు 15కి తేడా ఏమి తెలుసమ్మా? ఏంటి చెప్పు. ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. రిపబ్లిక్ డే